2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. రూ. 1,00,000 10,00,000గా మార్చే ఆలోచన ఏంటి సార్ అసలు? ఓయా చాలా మెథడ్స్ ఉన్నాయండి. చాలా మెథడ్స్ ఆలోచించాలి ముందైతే. ఫస్ట్ చాలామంది 1,00,000 దగ్గర ఉండిపోతారు. 1,00,000ని ఖర్చు పెట్టాలా, 1,00,000ని దాచిపెట్టాలా అన్న దగ్గర ఆగిపోతారు. నేనంటే ఒక్క అడుగు ముందుకేసి 1,00,000ని 10,00,000 చేసే మెథడ్ ఏంటి అని చూద్దాం. 1,00,000ని ఒక బ్యాంక్లో వేసుకుంటే మెల్లగా వడ్డీ రూపంలో రావడం, పోనీ మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే స్టాక్స్లోనో పెట్టి చేసుకోవడం, ఇది ఒక మెథడ్. ఓకే, కానీ యాక్చువల్గా 1,00,000 అనే అమౌంట్ నీకు 10,00,000 రూపాయల చొప్పున 10,00,000 ఇచ్చే దానికోసం నువ్వు పెట్టగలవా? సపోజ్ నా దగ్గర 1,00,000 ఉంటే ఈరోజు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసి ఎప్పటికైనా దాని మీద 10,00,000 తీసుకోవడం వేరు. ఆ 1,00,000తో తయారు చేసేది ఏదైతే నాకు 10,00,000 ఇస్తూ ఉంటుందో దాని మీద పెట్టడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి తర్వాత డాక్టర్ అయ్యేంత వరకు నేను 10,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఆ 10,00,000 నాకు ఎప్పటికైనా 10,00,000 ఇస్తూ పోయే ఉద్యోగంలోకి నేను వచ్చానా అన్నదే లెక్క. సో అలాగా నీ దగ్గర ఒక 1,00,000 ఉంటే 10,00,000 తయారు చేసి, అంటే 10 times మల్టిప్లై అవ్వగలిగే మల్టిప్లికేషన్ సిస్టంలోకి రావాలి. ద మనీ మల్టిప్లికేషన్ లా. దేని మీద నా 10ంతలు అవుతుంది నా డబ్బు? బ్యాంకులో పెట్టాము, ఇన్ఫ్లేషను, ఇవి చిన్న లెక్కలు పోనీ కష్టపడి దాచిపెట్టుకుని ప్రతి నెల చేసుకుంటే ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ దాట్. నేను చెప్పేది, నీ 1,00,000తో నువ్వు 3 things మీద నువ్వు ఆడగలిగితే నీకు ఆ 1,00,000 10,00,000 పెట్టే మెషిన్గా మారుతుంది. ఆ 3 thingsలో ఫస్ట్ వచ్చేసి అసెట్. ఏదైనా ప్రాపర్టీని నువ్వు 1,00,000తో, అంటే డౌన్ పేమెంట్ 1,00,000, బట్ నీ ప్రాపర్టీ, నీ అసెట్ మీద నీకు నమ్మకం ఉంటే దాని మీద నువ్వు ఇన్వెస్టర్స్నన్నా తీసుకొచ్చైనా అది నీకు తిరిగిస్తుంది అనే ఒక గేమ్ అని ఆడాలి. అసెట్ విచ్ విల్ ప్రొడ్యూస్ ద lakhs of turnover. ఇది 1 అసెట్. ఆర్ సెకండ్ ఈ స్కిల్. ఒక స్కిల్ నేర్చుకోవడానికి నువ్వు ఖర్చు పెడితే ఆ స్కిల్ నీకు రేపు పొద్దున్న డబ్బులు పెడుతుంది. ఓకే, AI నేర్చుకున్నావు, లేకపోతే ఏదైనా సంగీతం నేర్చుకున్నావు, నీకు దట్ కెన్ ప్రొవైడ్ యూ మనీ రెగ్యులర్ బేసిస్లో. ఆ 1,00,000 కాస్త 10,00,000 అయ్యే అంత స్కిల్ నువ్వు నేర్చుకోగలగాలి. ఓకే, సో బ్రెయిన్ని డెవలప్మెంట్ చేసేదైనా కావచ్చు, మన పనితనాన్ని డెవలప్ చేసేదైనా కావచ్చు, స్కిల్, అసెట్ అండ్ దాంతోపాటు వెరీ ప్రొఫౌండ్ థింగ్ మన యొక్క టాలెంట్. ఓకే, దాన్ని మెరుగుపరచగలిగేది. టాలెంట్ చాలామందికి ఉంటుంది, ఆ టాలెంట్ని చూపించుకునే ప్లాట్ఫామ్ లేనప్పుడు వేస్ట్. సో ఆ ప్లాట్ఫామ్ కోసం ఖర్చు పెట్టచ్చు. నిన్ను నిజంగా ఒక ఆయనకి ఈ కలరిపాయట్టు అని ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్ ఉంటుంది. ఓకే, దాన్ని హీ హాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. 1,00,000 ఇన్వెస్ట్మెంట్, ఆ ప్లేస్ 1,00,000 కాకపోతే 5,00,000. మనం 1,00,000 యాజ్ ఎ యూనిట్ చెప్తున్నాము, 5,00,000 పెడితే 50,00,000 వస్తాయి. అది దానిలోనే నువ్వు ట్రాన్స్ఫర్మేటివ్గా స్టార్ట్ చేయగలిగితే పుట్టుకొస్తాయి డబ్బులు. సో మనీని ఎప్పుడు మనకి లక్ష్మీదేవిని విత్తంగా చెప్తారు. విత్తనం, ఒక విత్తనము పెడితే అది ఫస్ట్ చెట్టు అయి, అది మళ్ళీ ఎన్నో పండ్లు కాయలు ఇచ్చి అందులోంచి సీడ్స్ మళ్ళీ ఇంకొన్ని చెట్లు ఇస్తాయి. ఒక అడవిగా మారే కెపాసిటీ ఒక్క విత్తనంకు ఉంటుంది అనేది నిజం. లక్ష్మీదేవికి ఉంది ఆ క్వాలిటీ. లక్ష్మీదేవి విత్తం అని చెప్తారు. విత్తనం, ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తావో అక్కడ అలా పుట్టుకొస్తుంటుంది. నువ్వు వ్యసనం మీద ఇన్వెస్ట్ చేస్తే నీకు ఆ వ్యసనము కోసం డబ్బులు గుంజుకొస్తుంది. ఇంట్లో పెళ్ళాందే తాలి తెంపైనా తీసుకెళ్తారు. నీకు లక్ష్మిని నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడ నాటుతున్నావో అక్కడి నుంచి వస్తుంది. నువ్వు ఎక్కడ నాటుతున్నావు? బ్రెయిన్ డెవలప్మెంట్కి నాటుతున్నావా, స్కిల్ డెవలప్మెంట్కి నాటుతున్నావా, నీ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి నాటుతున్నావా? నాటు. ఆ 1,00,000 నీకు 10,00,000 ఇస్తుంది. ఆ 10,00,000 అనే సిస్టము నీకు 10,00,000 తెచ్చిస్తుంది. చాలామంది ఇక్కడ వచ్చేసరికి నువ్వు 1,00,000 పెడితే ఎలా వస్తుందో అది చెప్పు అంటారు. నేను నిజంగా చెప్తాను, ఈరోజు కూర్చుని 1,00,000 రూపాయల బిజినెస్లు అని లిస్ట్ రాసుకుంటే బోలెడున్నాయి. చెయ్యగలిగే దమ్ము, ధైర్యం, నిబద్ధత, డిసిప్లిన్ మనకి ఉందా అన్నది పాయింట్. చేసుకోవచ్చు, కొద్దిగా టైం పట్టినా ఓపికగా చేసుకోవచ్చు. దానికే
మన ప్లాట్ఫామ్స్ ఎంత బాగా హెల్ప్ అవుతాయండి, మన సుమన్ టీవీ ప్లాట్ఫామ్స్ కానీ, అట్లా తీసుకుంటే మీడియా హౌసెస్ కానీ, వెబ్సైట్ డిజైనింగ్స్, డెవలప్మెంట్, మనం ఒక్కసారి పబ్లిక్లోకి లివరేజ్ చేసుకోవడము. ఎంతమంది ఉన్నారు? మీకు ఒక ఫండమెంటల్ పాయింట్ చెప్తాను. ఎంతోమంది సిన్సియర్గా పనిచేస్తే చాలు మేము డబ్బులు పెట్టడానికి రెడీ ఉన్నామని ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. నమ్మకం లేదండి అంటారు. మార్కెట్లో నీకు డబ్బులు పుట్టాలంటే ఆ నమ్మకం తయారు చేసుకోవాలి, ఆటోమేటిక్ వస్తుంది. నమ్మిన వాడిని ఎప్పుడు చీట్ చేయకూడదు, ఆటోమేటిక్ వస్తుంది. ఇది తెలుసుకున్న రోజున 1,00,000 10 లక్షలు అవ్వడం చాలా ఈజీ. ఫస్ట్ అది నమ్మాలి. వెరీ గుడ్ ఫార్ములా అండి. అంటే చాలామందికి ఏంటంటే మీరు ఇందాక విత్తము అని చెప్పేసి అన్నారు కదా, అది నిజంగా దాని మీద ఎవరైతే ఆ ఆలోచన పెట్టి అక్కడి నుంచి నాకేం కావాలి అనుకునేటువంటి అవగాహన తెచ్చుకొని మొదలు పెట్టడం అంటే ఏదైనా సరే నాకు ఇది కావాలి అనుకునేటువంటి ఆలోచన మీద మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా అవుతుంది. ట్రాన్స్ఫర్మేటివ్. అంటే వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారు అని అంటే అవుతుందా లేదా అని అంటే ఏదన్నా ఒక చిన్న డౌట్, ఆ డౌట్ 10 సార్లు వచ్చిందనంటే 12సారో 11సారో 12సారో 13సారో ఆటోమేటిక్గా మీకు ఆ నెగిటివ్ పాకిపోతూనే ఉంటుంది బాడీలో, విషం పాకినట్టు కిందకి లాగేస్తుంది. అది అవుతుందేమో చేసి చూద్దాం అనుకున్నటువంటి ఆలోచన డెఫినెట్గా ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. డెఫినెట్. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే క్లాసెస్ ఏమైనా ఉంటాయా? సాధన చేసుకోవాలండి. ఎవరైనా ఇంప్రూవ్ అవ్వచ్చు, దీనిలో రెస్ట్రిక్షనే లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి, మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే కౌళ్ళ సూర్య సాధన ఈ ఆగస్ట్ 31 నుంచి 8th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సాధన చేసుకోగలిగే ఓపిక ఉన్నవాళ్ళు, లైఫ్ని చేంజ్ చేస్తా, ఇంకోలా చూస్తా, ఈ రొటీన్ వర్రీ థింకింగ్ నుంచి బయటపడతా అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ చేంజ్ ఆఫ్ మనలోని శక్తిని అనుసంధానం చేయడం, మనలోని నాభిలో ఉన్న సూర్యుడిని అనుసంధానం చేయడం. లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అవుతాయండి. ట్రై చేసుకోవాలి, ఓపెన్ మైండ్తో రావాలి. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా కౌళ్ళ సూర్య సాధన హెల్ప్ చేస్తుంది. ఈ ఆగస్ట్ 31 నుంచి కింద ఆఫ్కోర్స్ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు, కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ అండి. ఆ ఎక్స్పీరియన్స్ని చాలామంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఆగస్ట్ 31 డెఫినెట్గా మీరు మర్చిపోవద్దు. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్. థ్యాంక్ యూ అండి.